పక్కలు సిద్ధం చేసావా? పక్కాగా వేశాను. మనవరాళ్ళని పడుకోబెట్టండి. పడుకోబెట్టడం కాదు, వాళ్ళతో పాటు నేను ఇక్కడే పడుకుంటాను. అబ్బో, మనవరాలు పక్కన లేకపోతే తాతగారికి నిద్ర పట్టేటట్టు లేదే. ఒక్కసారి నా పక్కన కూసో ముసలి. రేపటి సంధి నేను గీత దగ్గరే పడుకుంటా అని తాతతోని పోటీ పడతావు. మాటల పుట్టవే నువ్వు. మీ అమ్మ కూడా ఉండుంటే నీ మాటలు చూసి ఎంత మురిసిపోయేదో. దయలేని దేవుడు నీ ముద్దు ముచ్చట చూడకుండానే మీ అమ్మని తీసుకెళ్ళిపోయాడమ్మా. సుమతి, గతం గతః వదిలి. పిల్లలు పడుకుందాం రండి. పడుకోండి. మాకు కథలు చెప్తేనే మిమ్మల్ని ఇక్కడ పడుకొనిస్తామండి. చెప్పకపోతే అమ్మమ్మ గదిలోకి నెట్టేస్తాం. అమ్మో, అమ్మమ్మ గదిలోకా? దాని గది అంటే నాకు భయం, నేను వెళ్ళను. చాలండి సంబరం. పిల్లలేదో కథలు అడుగుతున్నారుగా, చెప్పండి. చెబుతాను. ఇక సురు చేయి. సురువా? సురు అంటే మొదలు పెట్టమనండి. ఓ సరే సరే. యవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. చూసినవా శ్వేత, మా తాత కిల్కిల్ భాష ఎట్లా మాట్లాడిండు? ఏం నేర్చుకున్నావు తాత గీ కిల్కిల్ భాష? కిలికిలి భాష అంటే గాదే ముస్లి. బాహుబలి సినిమాలా గగ్గుటి కనుకరుడు నడుచినవా, గడు మాట్లాడిండు చూడు, గాదే కిల్కిల్ భాష. చిచ్చి, ఇది అలాంటి భాష కాదమ్మా, గజేంద్ర మోక్షంలోని పద్యం. గజేంద్ర మోక్షం కథ నీకు తెలుసా అమ్మా? తెలుసు తెలుసు. చెప్పేమిటో అది? నువ్వు చెప్పవే. తెలుసు అని దాన్ని చెప్పమంటావేంటే? నేను తెలుసు అనేది నాకు కాదు, దానికే. చెప్పవే. సరస్సులో దిగిన ఓ గజేంద్రుణ్ణి ఒక ముసలి చంపబోతుందండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.